నమస్తే. 6 టీవీ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగాలతో, బలిదానాలతో మన దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం సాధించుకున్న ఆగస్టు 15ను మనం పండుగలా జరుపుకుంటాం. అట్లాగే జనవరి 26 కూడా మనకు పండుగ దినమే. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అది. ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలను ఆలపించడానికి నలుగురు యువ గాయనీమణులు మనతో ఉన్నారు. వారు ఏ గీతాలను ఆలపిస్తారో విందామా? అందరూ రెడీనా? మన 6 టీవీ ప్రేక్షకులకి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని? అందరూ రెడీనా? 6 టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు ఏంటి అందరూ గ్రూప్ సాంగ్ పాడుతున్నారా లేకపోతే సోలోగానా? గ్రూప్ సాంగ్ తోటే వచ్చారా? సరే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సమరి పాప పామద పమామ పసని రి సాని దప పామద పమామరి స సమరి పాప పామద పమామ పసని రి సాని దప పామద పమామరి స పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం సమరి పాప పామద పమామ పసని రి సాని దప పామద పమామరి స పురికేటి నదులు మన జానపదులు వికసించే తోటలో వినిపించే పాటలు. పురికేటి నదులు మన జానపదులు వికసించే తోటలో వినిపించే పాటలు. వేద ఘోషలు బౌద్ధ వాకులు గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు. మానవాళి వికాసమే భారతీయ తత్వం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. మానవాళి వికాసమే భారతీయ తత్వం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. సమరి పాప పామద పమామ పసని రి సాని దప పామద పమామరి స సకల కళా రామమిదే మా నివాసము అందరినీ ఆదరించు స్వర్గధామము. సకల కళా రామమిదే మా నివాసము అందరినీ ఆదరించు స్వర్గధామము. ఇలా తలముపై వెలసిన స్నేహ దీపము సమత మమత రూపమే మా దేశము. జనహితమే మా జాతి చల్లని హృదయం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. జనహితమే మా జాతి చల్లని హృదయం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలురీతుల సంగమం మా భారత కుటుంబం. మా భారత కుటుంబం మా భారత కుటుంబం మా భారత కుటుంబం మా భారత కుటుంబం. ఈ గీతంలో అంటే పలు మతాలు, పలు జాతులు, ఏ భాషలు ఎన్నున్నా గానీ ఒకటే కుటుంబం అని వర్ణించడం జరిగింది కదా. చాలా బాగా రాశారు. ఇది ఎవరు? కలగా కృష్ణమోహన్ గారు రచించారు, ఆయన స్వరపరిచారు కూడా.
ఇంకా అంటే దీని గురించి ఏమైనా చెప్పగలరా? గీత రచన గురించి. ఆ అంటే లైక్ పలు మతాల భాషల పరిమళాల కదంబం అంటే పలు మతాల పలు జాతుల పలు అన్ని వాళ్ళ నుంచి వచ్చే ఒక పరిమళం అంటే అది సంస్కృతి కావచ్చు, భాష కావచ్చు, ఏదైనా కూడా అంతా కలిపి వచ్చే ఆ పరిమళం మన భారత కుటుంబం అని చెప్పి ఒకటే రచించారు. కుటుంబం అని చెప్పడం జరిగింది కదా. అవును. చక్కటి రచన, నిజంగా సాహిత్యం ఎంత బాగుంది అంటే చాలా. మీ గాత్రలో కూడా అంత అందంగా వినిపించింది. Thank తర్వాత ఓ ఓ ఓ ఓ ఆ ఆ పరసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స పరసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి వెలిగెనహో స్వతంత్ర భారతి వెలిగెనహో ఓ వెలిగెనహో త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి వెలిగెనహో స్వతంత్ర భారతి వెలిగెనహో ఓ వెలిగెనహో ఓ ఓ ఓ ఓ ఆ ఆ పదసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స పదసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స హిమాచలముపై సముద్ర తటిపై హిమాచలముపై సముద్ర తటిపై త్రివర్ణ కేతన ఎగసినహో ఓ ఎగసినహో తరాల నుండి స్వతంత్ర భావం నరాల లోపల వెలిసెనహో ఓ వెలిసెనహో త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి వెలిగెనహో స్వతంత్ర భారతి వెలిగెనహో ఓ వెలిగెనహో ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ పదసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స పదసాని ద పగమని ద మగ సరి మగరి సరి ని స స స యుగాల బానిస భారంబు మోసెనో యుగాల బానిస భారంబు మోసెనో తరాల చీకటి తొలగినహో ఓ తొలగినహో స్వతంత్ర భారతి వెలిగెనహో స్వతంత్ర భారతి వెలిగెనహో ఓ వెలిగెనహో త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి వెలిగెనహో స్వతంత్ర భారతి వెలిగెనహో ఓ వెలిగెనహో ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ ఓ స్వర్ణకాంతులతో వెలుగుతుంది అని చక్కగా రాస్తారు కదా. ఇది దీని గురించి ఏమైనా చెప్పగలరా? అవునండి. త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి వెలిగెనహో అంటూ దాశరథి కృష్ణమాచార్యులు గారు రాశారు. అండ్ శ్రీమతి రామలక్ష్మి రంగాచారి గారు స్వరపరిచారు. అలాగే మీ గాత్రలో కూడా స్వర్ణలాగానే మెరిసింది. థ్యాంక్ యూ. ఇప్పుడు సోలో ఏమన్నా ఇవ్వగలరా? ఒకటి ఒక గీతం అయితే ఒకటి సోలో చూద్దామా? జయతి జయతి భారత మాతా
జయతి జయతి భారత మాతా బుధ గీతా జయతి జయతి భారత మాతా బుధ గీతా జయతి జయతి భారత మాతా బుధ గీతా నిఖిల మతా వన నిరత నత జన సుహితా నిఖిల మతా వన నిరత నత జన సుహితా జయతి 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 సకల జీవ సమతా సకల జీవ సమతా సాధు సాధు విదితా సకల జీవ సమతా సాధు సాధు విదితా అఖిల లోక ప్రతిత పరమానంద సముదితా అఖిల లోక ప్రతిత పరమానంద సముదితా జయతి జయతి భారత మాతా బుధ గీతా జయతి జయతి భారత మాతా అగణిత గుణశీలా అతి దయాళవాలా అగణిత గుణశీలా అతి దయాళవాలా ప్రకటిత శుభజాలా పతిత ప్రాణలోలా ప్రకటిత శుభజాలా పతిత ప్రాణలోలా జయతి జయతి భారత మాతా బుధ గీతా జయతి జయతి భారత మాతా బుధ గీతా నిఖిల మత వన నిరత నత జన సుహితా నిఖిల మత వన నిరత నత జన సుహితా జయతి 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 అసలు గీతాన్ని రాసేవాళ్ళు కూడా ఎంత లీనమై అంటే దాన్ని మనసుకి తీసుకొని ఆ సాహిత్యం ఎంత బాగా చక్కగా రాస్తారు. అవును కదా. అయితే మరి దాని గురించి ఏమైనా చెప్పగలవా నువ్వు? తప్పకుండా. ఇది రచించిన వారు స్వరపరిచిన వారు మయూరం విశ్వనాథ శాస్త్రి గారు. అనా ఇది భారత్ భజన్ అని ఒక బుక్, ఒక పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో ఒక 18-20 పాటలు ఉంటాయి. దాంట్లో ఒకటైన గేయం ఈ జయతి జయతి భారత మాత అనేది సంస్కృత భాషలో రచించడం జరిగింది. కానీ తెలుగులోకి అనువదించారు. లేదు ఇది సంస్కృతం. నేను పాడింది ఇప్పుడు సంస్కృతమే మొత్తం. సంస్కృతం. సో సకల జీవ సమత సాధు సాధు విదిత. సకల జీవులు మొత్తం మన ప్రపంచం అంతా కూడా ఒకటి అన్నట్టు. మెయిన్ గా వచ్చేది జయతి జయతి భారత మాత అంటే మనం అంటే భారత మాత వర్ధిల్లు అని జయతి జయతి అని అంటున్నట్టు. నిఖిల మత వన నిరత నత జన సుహిత. నిఖిల మతాలు మొత్తం అఖిల మతాలు అన్ని మతాలు కలిసి ఆ భరతమాతని ప్రార్థిస్తుంటే ఆవిడ అందరికి మంచి చేస్తుంది అనే అర్థంలో ఇది రచింపబడడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి గ్రూప్ సాంగ్ ఏమైనా చేస్తున్నారా? చూద్దామా. హే భారత జననీ, హే భారత జననీ, వీర ధీర చరితులతో వెలిగే ధరణి. హే భారత జననీ, వీర ధీర చరితులతో వెలిగే ధరణి. హే భారత జననీ, వందనం జననీ, మము చల్లగా కాచి దీవించమ్మా జననీ. హే భారత జననీ, వందనం జననీ, మము చల్లగా కాచి దీవించమ్మా జననీ. హే భారత జననీ.
నిసరిమ పమరిస నిసరిమ పమరిస నిసరిమ పని పమ పని సరి సాసని ని పాప పమామ నిసరిమ ప నిసరిమ హిమనగమే నీ మేలి ముసుగుగా సాగరమే పారాణిగా హిమనగమే నీ మేలి ముసుగుగా సాగరమే పారాణిగా పచ్చని పైరులి పసిని చీరగా నింగిని సిరులొలికించేవో ఆ వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని నిసరిమ పమరిస నిసరిమ పమరిస నిసరిమ పని పమ పని సరి సాసని ని పాప పమామ నిసరిమ నాలుగు వేదములి నాలుగు దిక్కులుగా నీ ఖ్యాతిని ప్రసరించగా నాలుగు వేదములి నాలుగు దిక్కులుగా నీ ఖ్యాతిని ప్రసరించగా ఆ నాలుగు వేదములే నాలుగు దిక్కులుగా నీ ఖ్యాతిని ప్రసరించగా ఐక్యతతో ఆ ఖ్యాతిని పెంచి విశ్వమంతటా చాటెదము ఆ వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని నిసరిమ పని సరి సాస మానవత్వమే దానవత్వమై చెలరేగే ఈ లోకంలో మానవత్వమే దానవత్వమై చెలరేగే ఈ లోకంలో మంచిని పంచి శాంతిని పెంచి స్వర్గసీమగా మలిచెదము ఆ వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని వీర ధీర చరితులతో వెలిగే ధరణి హే భారత జనని 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 దీని గురించి ఏమైనా చెప్పగలరా, ఈ సాహిత్యం గురించి? ఇది రచించింది మన టంగుటూరి సూర్యకుమారి గారు. ఉమ్, దీంట్లో చెప్పడం ఏంటంటే వీర ధీర చరితులతో అంటే వీరులతో ధీరులతో మన దేశం ఎప్పుడు కలకలగా అలా వెలుగుతూనే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకొక పదం కూడా వాడారు ఇందులో, దానవులే మళ్ళీ మంచిగా మానవత్వం చాటుకోవాలని కూడా ఒక మంచి పదం కూడా వాడారు జరిగింది. అంటే మనం ఎక్కడైనా సరే చెడు అనేది లేకుండా మంచితో వర్ధిల్లాలని భరతమాతని కోరుతూ రాసిన గీతం కదా ఇది. అవునండి. సరే, ఇప్పుడు ఏంటి ఏమన్నా గ్రూప్ సాంగ్ గ్రూపా సోలో పాడమంటే ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు? జయ భారతావని జయ లోక పావని శాంతి సుఖదాయిని జననీ నమస్తే 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 జయ భారతావని జయ లోక పావని శాంతి సుఖదాయిని జననీ నమస్తే 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 సకల సంపత్కని సస్యనందనవని సకల సంపత్కని సస్యనందనవని ఆసేతు శీతలగహాటకావని జనని ఆసేతు శీతలగహాటకావని జనని జయ భారతావని
जय लोक पावनी शांति सुखदायिनी जननी नमस्ते 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 नी महोन्नति हिमानी गोत्र शिखरमो नी पवित्रता घांग निश्चल प्रवाहमो नी महोन्नति हिमानी गोत्र शिखरमो नी पवित्रता गांग निश्चल प्रवाहमो నీ చేతి సొమ్ము ఎల్లోరా శిల్పఖండము నీదు జీవము ఏ గీతోపదేశము జయ భారతావని జయ లోక పావని శాంతి సుఖదాయిని జననీ నమస్తే 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 నమస్తే. సంగవి గేయం గురించి అని చెప్పగలవా? ఈ కీర్తనని రచించింది మాత్రం శ్రీ వనమామలై వరదాచార్యుల వారు. జయ భారతావని జయ లోక పావని అని భరతమాత గురించి ఇందులో రచింపడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? అందరూ గ్రూపా సోలో? గ్రూపా. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చలాచల జయ జయ సశ్యామల సుశ్యామ చలాచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశే నాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైదాళిక గణ విశాల పట విహరణ జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జనయిత్రి దివ్య ధాత్రి జనయిత్రి దివ్య ధాత్రి. మరి ఏంటి ఇప్పుడు మీరిద్దరు తీసుకున్నారా? సంధ్య, కళ్యాణి. చూద్దాం. मैत्रीं भजत अखिल हृजेत्रीं मैत्रीं भजत अखिल हृजेत्रीं मैत्रीं भजत अखिल हृजेत्रीं मैत्रीं भजत अखिल हृजेत्रीं आत्मवदेव परारपि पश्यति आत्मवदेव परारपि पश्यत युद्धं त्यजत स्पर्धां त्यजत युद्धं त्यजत स्पर्धां त्यजत त्यजत परेष्वक्रममात्रम्
त्यजत परेष्वक्रममाक्रमणम् मैत्रीं भजत अखिल हृजेत्रीं मैत्रीं भजत अखिल हृजेत्रीं जननी पृथिवी कामदुहास्ते जननी पृथिवी कामदुहास्ते जनको देवः सकल दयालु जनको देवः सकल दयालु यामत दत्त दयत्वं जनता दायत दत्त दयत्वं जनता श्रेयो भूयात् सकल जनानां 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 ఇది ఏంటి అంటే కీర్తన భజన దాంట్లోదేనా లేకపోతే ఏదైనా సెపరేట్ గా దీనికోసం? లేదండి, కీర్తన అని కాదు, ఇది ఎంఎస్ అమ్మ గారు పాడారు. అంటే పీస్ గురించి, యుద్ధము ఇవన్నీ ఆపి మనం దయ గుణంతో మంచిగా ఉండాలని, ఏ భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా అన్ని ఆపేసి ఐక్యతతో ఉండాలని దీని అర్థం. ఈ గీతం స్నేహంగా అందరితో ఐక్యతతో ఉండాలని ప్రపంచానికి చెప్తున్నారు. అంటే ఏ భేదాలు ఏవి లేకుండా, యుద్ధాలు ఇవన్నీ కాకుండా శాంతియుతంగా స్నేహభావంగా కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఏంటి అందరూ గ్రూప్ పాడతారా? గ్రూప్ పాడిస్తాం. మా దేశం బంగారు భారతి జై భారతి జగవందు భారతి జై జై భారతి జై భారతి జగబంధు భారతి జై జై భారతి పులకరించు పుడమి తల్లి పూర్తి శాంతి నిండితే సంతు తనది సాధువటన సారనే సేయగా పులకరించు పుడమి తల్లి పూర్తి శాంతి నిండితే సంతు తనది సాధువటన సారనే సేయగా ప్రకృతే సహకరించి పంటలే కరుణింపగా సమతత్వం సామగుణం సంయమనం సేద్యమవ ప్రకృతే సహకరించి పంటలే కరుణింపగా సమతత్వం సామగుణం సంయమనం సేద్యమవ జై భారతి విశ్వజ్యోతి జై జై భారతి సహనాభవతు సమనౌ భువంతని చాటినదేనిది సర్వే జనా సుఖినో భవంతని చెప్పిన నేల ఇది సహనాభవతు సమనౌ భువంతని చాటినదేనిది సర్వే జనా సుఖినో భవంతని చెప్పిన నేల ఇది సమతుల్యం సమన్యాయం సమజీవం సాగునిట సమధర్మం సర్వమతం సమహక్కులు వెలుగునిట సమతుల్యం సమన్యాయం సమజీవం సాగునిట సమధర్మం సర్వమతం సమహక్కులు వెలుగునిట జై భారతి శాంతి సారథి జై జై భారతి వసుధన జనమంతా ఒక్క కుటుంబం వంటివి వలదు పోరులు
పొత్తు ముద్దు వంటివి వసుధర జనమంతా ఒక్క కుటుంబం వంటివి వలదు పోరులు పొత్తు ముద్దు వంటివి వేలదారులున్నా గమ్యమొక్కటేనంటివి వెదలు తీర్చగా సంవాదికే దారంటివి వేలదారులున్నా గమ్యమొక్కటేనంటివి వెదలు తీర్చగా సంవాదికే దారంటివి జై భారతి సద్గుణ సుమతి జై జై భారతి హిమ పర్వత ధాత్రి నామోమి భారతి హేమ రూపి హోయలు హేల ఈ భూమి భారతి హిమ పర్వత ధాత్రి నామోమి భారతి హేమ రూపి హోయలు హేల ఈ భూమి భారతి హితాక్షర సంచార हेतुबद्ध समाहित हिरण्यमे ही भूमि हितेशमे ही भारति हिताक्षर संजात हेतुबद्ध समाहित हिरण्यमे ही भूमि हितेशमे ही भारति जय भारती जय जय भारती जय 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 भारती ఈ అంటే దీని భావన చెప్పగలరా ఒకసారి? వసుధర జనమంతా ఒక్క కుటుంబం అంటుంది. అంటే మనకి కృష్ణుడు చెప్పిన గీత కూడా అంటాం కదా, వసుదైవ కుటుంబకం అని చెప్పాలి. సో అలాగే మనమంతా కూడా ఒక్కళ్ళమే. వలదు పోరులు పొత్తు ముద్దు అంటుంది. ఎవరు కొట్టుకోకూడదు, ఇలాంటి మనకి పోరులు కానీ కొట్లాటలు కానీ ఏం వద్దు, ఐక్యతతో ఎప్పుడు ఉండాలి అని చెప్పని. వేల దారులున్న గమ్యం ఎప్పుడు మనకి ఒకటే, అది శాంతి గమ్యం అని చెప్పని చెప్తూ ఇది నండూరి రామచంద్రరావు గారు రచించారు. మా గురువు గారైన శ్రీమతి రామనిలత నాగర గారు దీనికి స్వరపరిచారు. ఇప్పుడేంటి మరి తర్వాత ఏం తీసుకున్నారు? మెడ్లీ పాడుతున్నాం. మెడ్లీ 3 సాంగ్స్ మీద మెడ్లీ. हे वतन वतन मेरे आबाद रहे तो, हे वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूं जहाँ में याद रहे तो, मैं जहाँ रहूं जहाँ में याद रहे तो, हे वतन वन मेरे वतन, हे वतन मेरे वतन. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా. ఎన్ని వేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा. हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा. पर्वत वो सबसे ऊंचा हम साया आसमां का, पर्वत वो सबसे ऊंचा हम साया आसमां का, वो संतरी हमारा
वो पास बा हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। गोदी में खेलती है जिसकी हजारों नदियां, गोदी में खेलती है जिसकी हजारों नदियां, गुलशन है जिसके दम से रच के जना हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। దేశభక్తి గీతాలు అనేటప్పటికీ చాలా ఉంటాయి. అంటే మనకి ఇంకా మిగిలి ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ ఎన్ని గీతాలు ఉన్నా కూడా మనకి వందే మాతరం అనేది ఒక అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది. అది అంటే ఆ గీతం లేనిదే మనకి ఏది సంపూర్ణం కాదు. సరే, మరి లాస్ట్ గా అంటే చివరిగా ఇంకా ఆ ఒక్క గీతం పాడేసి మనం ముగిద్దామా కార్యక్రమాన్ని? తప్పకుండా. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం। शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमिता ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम्। कोटि कोटि कंठ कल कल निनाद कराले, कोटि कोटि भुजै धृत कर कर वाले। अबला के उमा ये तो भले, बहुबलधारिणी नमामि तारिणी त्रिपुदलवारिणी मातरं वन्दे मातरम्। तुम्हि विद्या तुम्हि धर्म तुम्हि हृदि तुम्हि मर्म, त्वं हि प्राणा शरीरे बाहुते तुम्हि मा शक्ति, हृदये तुम्हि मा भक्ति। तोमराई प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वन्दे मातरम्। त्वं हि दुर्गा दश प्रहरणकारिणी, कमला कमलदला विहारिणी, वाणी विद्यादायिनी। नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरम्। श्यामलां
सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं 6 టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.